హలో, గుడ్ హల్ మార్నింగ్ ఒంగోల్. గుడ్ మార్నింగ్ ఒంగోల్. ఎవరిది? రాజ్యలక్ష్మి గారు. అవును, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకండి? ఎందుకు థ్యాంక్ యూ? నా పేరు వెంటనే గుర్తుపట్టారు కదా. అయ్యో, డైలీ కాలరు మీరు మా ఛానల్ మీద ఎంతో అభిమానం చూపిస్తూ ఉంటారు. మేము అవును కదా. గుర్తుపట్టుకుని ఉంటుమా? హ్యాపీ కదా. అవునండి. కొంచెం ఇద్దరిది ఇది అర్థం అవట్లేదు ఒక్కొక్కసారి, అందుకే అవునా? ఏమనుకోద్దు. లైవ్ లో కనబడరు కదా మీరు. అయ్యో, పర్లేదండి. కానీ లాస్ట్ మూమెంట్లోనే మీరు కనిపెట్టారుగా, అది చాలు. అదే కదా, కొంచెం విన్నగా కనిపెట్టగలం. అవునవును. ఏంటండి సంగతులు? ఈరోజు ఏమన్నా విషెస్ కానీ లేదా ఎవరికైనా సాంగ్ ఏమన్నా డెడికేట్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరేమన్నా మాకు సాంగ్ డెడికేట్ చేస్తారా? విశేషం ఇలా చెప్పారు కదా, ఇప్పుడు బర్త్డే ఉందని మా అన్నయ్య కోడలిది. అవునవునండి, అవునండి. ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తున్నాను. ఫస్ట్ మీకు కాల్ చేసి వెళ్ళిపోదాం. ఓకే, తన పేరు ఇంకొకసారి చెప్తారా? శ్వేతా భవాని. శ్వేతా భవాని గారు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు. శ్వేతా భవాని గారు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మా టీ ఛానల్ తరపున, మీ ఫ్యామిలీ తరపున కూడా విషెస్ అంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దానికి ఆన్సర్ తెలిసిందా నేను అడిగిన దానికి? నిన్న నేను అడగలేదండి, కొంతమందిని అడిగితే ఆన్సర్ చెప్పారు. అది మరి కరెక్టో రాంగో నాకైతే తెలీదు. ఏం చెప్పారు? నిన్న మీరు అడిగింది ఇది కదా, కీళ్ళ నరాల వీక్నెస్ ఉన్నప్పుడు ఏ కూరగాయ తింటే తగ్గుతుంది అని. దానికైతే ఆన్సర్ చెప్పలేదు. ఇంకో క్వశ్చన్ అడిగారు కదా మీరు. ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, పాదరసం అది లక్ష్మీ కుమారి గారు అడిగారు. ఓకే ఓకే. అది ఆన్సర్ ఏంటి? దానికి ఆన్సర్ చెప్పలా. నేను మెరుపులో ఏదో చెప్పాను కదా. మీరు చెప్పారు అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి చెప్పలేదు ఎవరు. చెప్పలేదా? వంకాయ. వంకాయ. వంకాయ వంకాయ చాలా మందికి ఫేవరెట్. చాలా మందికి ఇష్టం వంకాయ బాగా. అవును. అందులో నేను కూడా ఒక సంఖ్యనే. నేను కూడా ఒక అంకెనే అందులో. చాలా మందిలో నేను ఒకదాన్ని. అవును, చాలా బాగుంది కూర కూడా. ఈ మధ్యన కొంచెం ఎలర్జీలు వచ్చి కొందరు మానేస్తున్నారు, కానీ అసలు ఉన్నా అలా తిన్నారు. ఒక రోజుకి ఏమైంది అది. అవునవును. మరి ఈరోజు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారా మమ్మల్ని? నిన్న భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడిందని అడిగినట్టున్నారు కదా. పాదరసము అంటే అప్పట్లో ఏం యూజ్ చేసేవాళ్ళు అని అడిగాను నేను. అంటే ఎప్పుడు ఆమోదించబడింది అని చెప్పి అడగలేదు. ఓకే, అదే అన్నారు అనుకున్నాము. ఏది అయ్యారు, ఏది చేసేవారు? ఏంటండి? నాడి చూసి చెప్పేవారు కదా. అది ఒకటి. పెట్రోలిజం ఏంటో చెప్పారు నిన్న. చెప్పాను అది కదా. అది ఇంకా అడగలేదు నేను. లక్ష్మీ కుమారి గారు ఈరోజు ఫోన్ చేస్తే అడుగుతాను. అలానే ప్రసన్న గారు కూడా నిన్న ఏంటో చెప్పారు ఆన్సరు. మీరు చెప్పింది మిట్రోయిజమో ఏంటో చెప్పారు మీరు. అదే అన్నాను. అవునండి. హారం కానీ మణిహారం అనుకుంటాను. మణిహారం. ఓకే, అడుగుతాను నేను. అదే ఆభరణం కానీ ఆభరణం ఏదో అడిగారు కదా. నేను అదే చెప్పాను. ఏంటండి? వినయం అని చెప్పాను కదా. చెప్పాను కదా. అవునవును. మనిషికి ముఖ్యంగా కావలసిన ఆభరణం ఏమిటి అనే దానికి మీరు వినయం విధేయత అని చెప్పారు. సంస్కారం, విధేయత అని చెప్పాను. ఆన్సర్ ఏం చెప్తాను? అలానే అండి. అదే అదే. మరి ఈరోజు నా దగ్గర క్వశ్చన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. చెప్పండి. భారతదేశంలో అత్యధిక పొడవైన జాతీయ రహదారి ఏమిటి? జాతీయ రహదారి ఇదేదబ్బా. జాతీయ రహదారి ఒకసారి విన్నాను, మననే విన్నాను. ఏంటి క్వశ్చన్? భారతదేశంలో
అత్యధిక పొడవైన జాతీయ రహదారి ఏమిటి? సరంగా గుర్తురా. సరే ఓకే, నెక్స్ట్ కాల్లో మీకు అదే లైవ్ కాల్ కట్ అయిపోయినాక మీకు ఆన్సర్ తెలిస్తే మళ్ళీ కాల్ చేసి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? అలాగే అలాగే. మంచిది ఇవ్వండి, పర్వాలేదు ఇవాళ. ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం.